ఓం శ్రీ సాయిరామ్. నా పేరు దూపకుంట్ల వెంకటేశ్వరరావు. మా మిసెస్ మీనాక్షి, ఆడపిల్లలు ఇద్దరు, అబ్బాయి ఒకడు. నేను 2006లో ఒంటిపల్లి రాజేశ్వర గారు అని ఇక్కడ కన్వీనర్. అంతకుముందు పుట్టపర్తి వెళ్దామంటే ఏంటి అనుకున్నా, ఆయన బలవంతంగా టికెట్లు తీసుకొని ఏలూరు వెళ్ళి టికెట్లు దించాడు. మాకు ఇంకో వాళ్ళకి తీసిన తర్వాత ఒక వారం అయిన తర్వాత వర్షాలు, ఎక్కడెక్కడ రోడ్లు ఖరాబ్ అయినాయి, చెట్లు మొత్తం పడిపోయినాయి. పొద్దుపూట కన్వీనర్ గారు ఏమన్నంటే మేము ఏలూరు వెళ్ళిపోయి ఆ టికెట్ క్యాన్సిల్ చేయమన్నాం. బయలుదేరినప్పుడు మళ్ళీ మాంతం అనేది జరగదు, ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోతామని అన్నాం. సర్లే అని చెప్పి కారు మాట్లాడుకొని మధ్యాహ్నం కారు మాట్లాడిన తర్వాత ఆయిల్ బంక్ కాడికి వెళ్తే ఆయిల్ లేదు. అప్పుడు బంకులు మాట్లాడుతూ ఒక 5 లీటర్లు పోసారు. ఏలూరు వెళ్ళాము. మధ్యలో చెట్లు ఎంత చికాకు ఉంటే ఎట్లయితే ఏలూరు వెళ్ళి తర్వాత మేము అనుకున్న ప్రకారం ట్రైను ఒక అరగంట లేట్కి వచ్చింది. మేము వెళ్ళేందుకు ముందు రావాల్సింది. అంతా ఆ దేవుడు సత్యమే అనుకున్నాం. ఆయనతో ఏలూరు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏలూరు అవతల నుంచి వర్షాలు లేవు, ఏమీ లేవు, చెట్లు ఎక్కడా పడలేదు. ఆయనతో పొట్టుపొట్టు వెళ్ళాం. ఈ కన్వీనర్ గారు, మేము, ఇంకొకళ్ళం మొత్తం కలిపి మా అమ్మాయితో సహా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నాకు చాలా వైకుంఠంలో ఉన్నట్టు అనిపించింది. అంత బాగుంది. యాగాలే చేస్తున్నాను. ఆయన తర్వాత 3 రోజులు 4 రోజులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేసారు. నాకు రాబుద్ది అవలా. మా మిస్సెస్ మేము అక్కడే ఇంకా 2 రోజులు ఉండి అవి చూసుకొని బయలుదేరి అప్పుడు వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మాయిది మ్యారేజ్ అయింది. మళ్ళీ సంవత్సరాలకు 2 నెలలకు 3 నెలలకు వెళ్తే మా చిన్న అమ్మాయిది అయింది. మా వలసకి వెళ్ళినప్పుడల్లా మా తమ్ముడు గారు అమ్మాయిది, మాది అంతా జాయింట్ ఫ్యామిలీ. ఎట్లయితే మ్యారేజ్లు అయింది అక్కడికి వెళ్ళి వస్తే ఇల్లు కట్టుకోవడం ఏదో ఒకటి అవుతుంది. బాబా గారు ఉన్నప్పుడు బాబా గారిని కూడా 2-3 సార్లు చూసాం. ఇంకా 2 రోజులు ఉండి బయలుదేరి వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులైతే మళ్ళీ వెళ్ళాం. వెళ్ళినప్పుడల్లా ఏదో మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం వెళ్తేనే ఇల్లు కట్టుకున్నాం. ఒక సంవత్సరం మా తమ్ముడు గారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అందరే బాగానే చేసాం. అయిన తర్వాత 2014 కాంచి నేను సత్యసాయి బాబా కళ్యాణ మండపానికి ట్రెజరీ. ఇప్పుడు మొన్న 1/5 ఇంకోళ్ళకి చేస్తానంటే వాళ్ళకి ఇచ్చా రికార్డు. అది సేవకు అనేది వెళ్ళా. స్వామి ఉండగా 2-3 సార్లు వెళ్ళి స్వామి ఉన్నప్పుడు చూసాం. స్వామి దగ్గర అవత ఎక్కడో కూర్చుంటే ఆయన తలకాయ ఇట్లా తిప్పుకుంటా నాకెళ్ళి పాక్సింగ్ పడి ఒక చిన్నాళ్ళలాగా కనిపించింది. అక్కడ ఆజ్ఞ స్వామి అక్కడ ఇది చూసారా, చైతన్య జ్యోతి అయింది. లోనికి వెళ్ళాం, చూసాం. ఓ సినిమాలాగా చూపించారు, అవన్నీ చూసాం. పుట్టపర్తిలో అయిన తర్వాత అక్కడ హాస్పిటల్ కాడికి వెళ్ళాం. హాస్పిటల్లో కూడా చూసి వచ్చాం. అమ్మవారి గుళ్ళు అవన్నీ చూసాం. మొత్తం తిరిగి వచ్చాం. మొన్న రథం వచ్చినప్పుడు మొత్తం డెకరేషన్ ఏం చేసిన తర్వాత ఊళ్ళో మా కారు ఉంది. ఆ ఎనపాల కారులో కొంతమంది ఎక్కించుకొని నడవలోనే ఆ రథం ఎనపాల వాళ్ళని తీసుకెళ్ళి చుట్టూ ఊళ్ళో తిప్పాం. సేవా కార్యక్రమాలు ఇప్పుడు వినాయకుడు ఇవన్నీ చేస్తారు కదా, శ్రీమంతాలు ఇవన్నీ, వాటికి సేవా కార్యక్రమాలు, దుప్పట్లని ఇవన్నీ అవన్నీ చీరలు అని. పుట్టినరోజుకి సుమారు 2,000 మంది భోజనాలు పెడతామండి. ఇక అందరూ భోజనాలు ఇవన్నీ వడ్డీయటం, అందరం ఒక సేవగా పుట్టినరోజుకి 23వ తారీఖు నవంబర్ 23 2,000 మంది భోజనాలు పెడతారు. వాటిలో కూడా పాల్గొంటాం. ఇప్పుడు ఈ గంగారం అని చుట్టుపక్కల ఊర్లకి ఈ మధ్య జ్యోతి పుట్టపర్తి నుంచి పంపించారు. రుద్రం కూడా వెళ్ళి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది. మళ్ళీ ఆ జ్యోతి ఇల్లందు సారపాక అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చాం. జై సాయిరాం.